దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 11th సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 91వ అధ్యాయము 7వ వచనము, సామ్ నంబర్ 91 and verse 7. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి. ఈ లోకము భయంకరమైన పరిస్థితి కూడా వెళ్తున్నది. ఈ లోకంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఏమి జరిగినను, ఇక్కడ రాయబడుతున్న మాట, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడిపక్క 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. మనము యేసు ప్రభువును నమ్ముకున్న మనము, దేవుని ఆశ్రయిస్తున్న మనము ఫిక్స్ అవ్వాలి ఈ విషయంలో. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, నేను ఏ అపాయముకు భయపడను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీథింగ్ మే హ్యాపెన్, ఎనీథింగ్ మే కమ్ టు పాస్ around you, but it will not come to you. 1,000 shall fall at thy side, and 10,000 at thy right hand, but it shall not come nigh thee. It shall not come nigh thee. కనుక దేవునికి స్తోత్రం. సో అక్కడ జరిగిందని ఇలా జరుగుతుంది, మా పక్కన జరిగిందని మాకు జరుగుతుంది, లేక మా ఆఫీస్లో జరిగిందని మాకు జరుగుతుంది, మా ఫ్యామిలీలో జరిగిందని మాకు జరుగుతుందని అటువంటి రీతిగా ఆలోచన చేయవద్దు. 1000 మంది పడినా, 10,000 మంది కూలినా, అపాయము నీ యొద్దకు రాదు. హింदी में पढ़ेंगे. भजन संहिता 91st चैप्टर और 7th वचन पढ़ रहे हैं. तेरे निकट 1000 और तेरे दाहिने ओर 10,000 गिरेंगे, परंतु वह तेरे पास ना आएगा. वह तेरे पास, ओ नाश, गिरना आपके पास ना आएगा, नहीं आएगा. कुछ भी लोग कहे, कुछ भी आपके बारे में कहे, लेकिन आपके पास नहीं आएगा. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని తమకు ఆశ్రయముగా చేసుకుంటారో వారి యొద్దకు ఏ కీడు రాదు. వచ్చినను దాన్ని జయిస్తాము. వి విల్ ఓవర్కమ్ ఇట్. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మీ యొక్క ఉద్యోగంకు విరోధంగా, మీ వ్యాపారానికి విరోధంగా, లేక మీ చదువులకు విరోధంగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే పనిచేస్తుందో ఈరోజు అది ఓడిపోయిందని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును తండ్రి, నాయన తండ్రి, దేవా, అపాయము మా యొద్దకు రాదని గొప్ప సత్యానికే స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేసేవాడు నాయన తండ్రి. యుద్ధము మీది కాదు నాదని చెప్పేవయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడై ఉన్నందుకు మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చినందుకు స్తోత్రం నాయన. జాబ్స్లో మీరు ఉన్నందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలందరూ తృప్తిపరచబడినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడినందుకు స్తోత్రం నాయన. సహాయం చేయండి. లేనివి ఉన్నట్టుగా పిలిచివాడవైన తండ్రి, జాబ్స్తోని బిడ్డలందరినీ తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, వారు అప్లై చేసిన దానికంటే అత్యధికమైన పొజిషన్తో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్ అన్నింటిలో కూడా మీరు నడిపించినందుకు స్తోత్రములు. చదువుకుంటున్న వారు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకునే బిడ్డలందరూ ప్రభా నాయన దేవా, చదువు విషయంలో ఏ అపాయము వారి యొద్దకు రాదు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
పరిశుద్ధ తండ్రి నాయన పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి దేవాన్ని కృప పొందుకున్న బిడలుగా ప్రభా నాయన ధైర్యంగా పరిచయం చేయటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి జీవం గల దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించడానికి స్తోత్రం దేవ. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన, యెరూషలేముగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.